గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. సో జనరల్గా ఎగ్ ఫ్రీజింగ్ మహిళలు ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లల్ని కనొచ్చు, కానీ మీరు ఎగ్స్ దాచిపెట్టుకోండి అనే వార్త ఇప్పుడు చాలా వైరల్ అవుతుంది. అసలు ఏంటి ఎగ్ ఫ్రీజింగ్, ఎందుకు మనం ఎగ్ని ఫ్రీజ్ చేసుకోవాలి, ఎప్పుడంటే అప్పుడు మహిళలు పిల్లల్ని కనొచ్చా, వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ ఎస్వి లక్ష్మి గారు ఉన్నారు ఫ్రమ్ కేర్ హాస్పిటల్, హైటెక్ సిటీ. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. డాక్టర్ గారు, ఈ జనరల్గా పెళ్ళి, పిల్లలు ఇదంతా ఒక ఏజ్, ఆ ఏజ్ లిమిట్ ఖచ్చితంగా మీరు పాటించాల్సిందే అని చెప్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఎగ్ ఫ్రీజ్ చేసుకోండి, మీరు బాగా లైఫ్లో సెటిల్ అయిన తర్వాత మీకు కావాల్సినంత డబ్బు వచ్చాక అప్పుడు మీరు పిల్లల్ని కనండి అంటున్నారు. అంటే ఏంటి అసలు అది ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఎట్లా జరుగుతుంది అసలు? ఎగ్ ఫ్రీజింగ్ అంటే మనము ఆర్టిఫిషియల్గా ఎగ్ స్టిమ్యులస్ చేస్తామమ్మా. ఎగ్ని ఓవరీస్ని స్టిమ్యులస్ చేస్తాము. కొన్ని రకాల మెడిసిన్స్ ఉంటాయి. ఇచ్చిన తర్వాత మనకి న్యాచురల్గా ఏంటంటే ఒక ఎగ్ ఒకసారి మాత్రమే రిలీజ్ అవుతుంది, ఒక సైకిల్లో ఒక ఎగ్ మాత్రం రిలీజ్ అవుతుంది. ఈ మందులు ఇచ్చినప్పుడు మనకు ఒక్కొక్కసారి 4-5 ఎగ్స్ రిలీజ్ అవ్వడానికి అవుతుంది. సో అల్ట్రాసౌండ్ గైడెడ్ మానిటర్ చేసుకొని మనం ఎగ్స్ని కలెక్ట్ చేసుకొని మనం ఫ్రీజ్ చేసుకుంటాం అనమాట. -2 degrees అలా -16 degrees దగ్గర మనం ఫ్రీజ్ చేసి పెట్టుకుంటాము. ఆ తర్వాత వాటిని థాయింగ్ అంటే కొంచెం హీట్ లాగా చేసి మళ్ళీ మనము కావాల్సినప్పుడు వాడుకోవచ్చు అన్నది లేటెస్ట్ టెక్నాలజీ ఇన్ ART ట్రీట్మెంట్లో. మ్యామ్, ఎగ్ ఫ్రీజ్ చేస్తే అంటే ఎప్పుడంటే అప్పుడు ఎగ్స్ ఉండవా ఉమెన్కి? లేదమ్మా, ఎగ్స్ ఎప్పుడు పడితే అప్పుడు ఉండవు. ఎందుకంటే ఆడపిల్ల ఎప్పుడైతే తల్లి గర్భంలో పుడుతుందో అంటే 8 వారాల దగ్గర నుంచి ఆడవాళ్ళకి అంటే ఇప్పుడు పిండము ఏర్పడే పిండము ఒకవేళ ఆడపిండం అయితే కనుక ఎగ్స్ ఫామ్ అవడం అన్నది అప్పటి నుంచి స్టార్ట్ అయిపోతుంది. అంటే మనం పుట్టేసరికి అంటే ఆడబిడ్డ పుట్టేసరికి ఆల్రెడీ ఇన్ని మిలియన్స్ ఎగ్స్ అన్నది నెంబర్ ఫిక్స్ అయిపోయి పుడతారు. కొత్తగా ఎగ్ పుట్టడం అన్నది జరగదు. ఉన్న ఎగ్గే పెరిగి పెద్దదయ్యి రిలీజ్ అవుతుంది. అది ఫస్ట్ టైం రిలీజ్ అయినప్పుడు ఆడవాళ్ళకి మెచ్యూర్ అవుతారు, అంటే మెన్స్ట్రువల్ సైకిల్స్ ఫస్ట్ టైం స్టార్ట్ అవుతుంది అనమాట. అప్పటి నుంచి ప్రతి నెలలో 2 ఓవరీలు ఉంటాయి, మనకి 2 అండాశయాలు ఉంటాయి, కానీ ఒక్క ఎగ్ మాత్రమే రిలీజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి కుడివైపున ఓవరీ యాక్టివేట్ అయ్యి ఒక ఎగ్ రిలీజ్ అయితే వచ్చే నెలలో ఎడం చేతి వైపున అంటే ఎడం వైపు ఓవరీ యాక్టివేట్ అయ్యి ఎలా నెలలో ఒక్క ఎగ్ మాత్రమే రిలీజ్ అవుతుంది. ఈ ప్రాసెస్లో కొన్ని వేల ఎగ్స్, మనకి కొన్ని లక్షల్లో ఉంటాయి ఎగ్స్. ప్రతి నెలలో కొన్ని వేల ఎగ్స్ అంటే ఎనీవేర్ బిట్వీన్ 2,000 నుంచి 3,000 4,000 ఎగ్స్ లోపల డ్రై అయిపోతాయి. ఎపాప్టిస్ అంటాం అనమాట. ఆ ప్రాసెస్ని లోపల మురిగిపోతున్నట్టు అయిపోతుంది అనమాట. సో అది వేస్ట్, కానీ అది న్యాచురల్ సిస్టమ్ అనమాట. అది అట్లానే ఉంది, దానికి ఎవరు ఎందుకు అలాగనేది రీజనింగ్ ఉండదు దానికి. దట్ ఈస్ న్యాచురల్ ప్రాసెస్. ఈ ఎగ్స్ దాచిపెట్టుకోవడం అనే కాన్సెప్ట్ ఎప్పుడు మొదలైంది అసలు? గత 10 ఏళ్ళుగా నడుస్తూ ఉంది, కానీ లాస్ట్ ఒక 2-3 సంవత్సరాల్లో బాగా దానికి పెరిగింది అనమాట. ఈ ART సైకిల్స్ వలన లేకపోతే ట్రీట్మెంట్స్ ఇన్ ఇన్ఫర్టిలిటీ అడ్వాన్సెస్ మూలన కొంచెం ఎక్కువ ప్రాచుర్యంలోకి వచ్చింది గత 2-3 ఏళ్ళుగా. ముందు నుంచే, కానీ చాలా కాస్ట్ ఎక్కువ ఉండడం మూలన, బెనిఫిట్స్ తక్కువ ఉండడం మూలన అంతవరకు ఎవరు సజెస్ట్ చేసేవారు కాదు. కానీ ఇప్పుడు వేరియస్ రీజన్స్ అనమాట, కండిషన్ ఆఫ్ ద ఫీమేల్ ఇలాంటి కొన్ని దృష్టిలో పెట్టుకొని కొంతమంది అడ్వైస్ చేస్తున్నారు. ఎలాంటి కండిషన్ ఆఫ్ ఫీమేల్కి మీరు ఇలాంటి అడ్వైస్ చేస్తారు? అంటే ముఖ్యంగా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకమ్మా. ఇప్పుడు క్లైన్ఫిల్టర్ అనే సిండ్రోమ్ ఉంటుంది, లేదా టర్నర్స్ మొజాయిక్ అని ఉంటుంది అనమాట. అలాంటి వాళ్ళకి మనకి ఎగ్స్ అవి ఉండవు అనమాట. వాళ్ళకి ఏదైనా డోనర్ ఎగ్ ఆప్షన్ చెప్తాము. కానీ కొంతమందికి సివియర్ హార్ట్ డిసీజ్ ఉంటుంది, కానీ వాళ్ళకి పిల్లలు కావాలని కోరుకుంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళ శరీరం కోఆపరేట్ చేయకపోవచ్చు ప్రెగ్నెన్సీకి. లేటర్ లైఫ్లో అంటే ఒక 2-3 సంవత్సరాల తర్వాత హార్ట్ కండిషన్ స్టెబిలైజ్ అయ్యి వాళ్ళు అప్పుడు కావాలనుకునేసరికి లేట్ అవ్వచ్చు, అప్పుడు ఎగ్స్ ఉండకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో మనం చెప్తామన్నమాట. అంటే ఆ టైంకి 37 ఏళ్ళు వచ్చినాయి, అప్పుడు పిల్లలు కనాలనుకుంటారు, కానీ అప్పటికి పుణ్యకాలం కాస్త దాటిపోతుంది. అలాంటి సందర్భాల్లో ఏమన్నా హెల్ప్ అవుతుందని చెప్తాము. కొంతమందికి మెడికల్ డిజార్డర్స్ లైక్ సైకలాజికల్ డిజార్డర్స్ ఉంటాయి, వాళ్ళకి ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీ కావాలనుకోవచ్చు. కానీ ఫ్యామిలీ కన్సెంట్, హస్బెండ్ ఒపీనియన్ ఇవన్నీ చాలా మ్యాటర్ చేస్తాయి.
ఫ్రీజ్ చేసుకోవడం అనేది మంచి పద్ధతే, కానీ దాన్ని కండిషన్కి అనుగుణంగా అవసరాన్ని బట్టి వాడుకోవాలి. కానీ నేను ఇప్పుడు కన్నను, నేను 40 ఏళ్ళ తర్వాత కంటాను, నేను ఇప్పుడు 1 కోటి రూపాయలు పోగేసుకుంటాను అన్నది కరెక్ట్ కాన్సెప్ట్. అంటే నేను లైఫ్లో సెటిల్ అయిన తర్వాత నేను పిల్లలు ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నాను, అంటే నాకు ఒక 40 ఏళ్ళు 45 ఏళ్ళు వచ్చాక నేను పిల్లలు ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నాను, ఈ ఎగ్ అయితే అప్పుడు హెల్దీగా ఉంటుంది కాబట్టి అప్పుడు ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నాను అని అంటే హెల్దీ ఎగ్ ఒకటే ఇంపార్టెంట్ కాదు కదమ్మా. ఆడవాళ్ళ శరీరంలో 30 నుంచి 35 ఏళ్ళు దాటిన తర్వాత చాలా రకాల మార్పులు వస్తాయి. బోన్స్ వీక్ అవ్వడం మొదలెళ్తుంది, కాల్షియం లాసెస్ ఎక్కువ ఉంటాయి, మజిల్ వీక్నెస్ స్టార్ట్ అవుతుంది, మజిల్ ఎట్రోఫీ అనమాట. మజిల్ ఎట్రోఫీ, మజిల్ కంటెంట్ తగ్గిపోతుంది, బల్క్నెస్ తగ్గిపోతుంది. అలాగే వేరియస్ హార్మోన్స్ అన్నది మనకి ఓవరీస్ నుంచి సెక్రెట్ అవుతాయి. ఎగ్ ఫ్రీజ్ చేసుకుంటారు కానీ హార్మోన్స్ని ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఆ హార్మోన్ చేంజెస్ మనం ఎగ్ ఫ్రీజ్ చేసుకొని అప్పుడు ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నాక శరీరంలో వచ్చే మార్పులు ఎగ్ భరించదు కదా, శరీరం భరించాలి కదా, యూట్రస్ కదా భరించేది. సో బీపీలు తొందరగా మొదలవ్వడము, షుగర్ ముందు నుంచే రావడము. 40 ఏళ్ళకి షుగర్ రాదని గ్యారంటీ ఏముందమ్మా? 40 ఏళ్ళ వయసు వచ్చేసరికి ప్రెగ్నెన్సీ కావాలి, కానీ ఆ టైంకి నీ శరీరంలో షుగర్ ఉండకూడదు, బీపీ ఉండకూడదు, వేరే ఏ ప్రాబ్లమ్స్ ఉండకూడదు, మజిల్ వీక్నెస్ ఉండకూడదు, ఆస్టోపోరోసిస్ కానీ ఆస్టోపీనియా ఇలాంటివి ఏమి ఉండకూడదు. ఇవన్నీ కూడా ప్రెగ్నెన్సీని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్ అన్నమాట. సో నాట్ అడ్వైజబుల్. అంటే అప్పుడు ఏం చేస్తారు? సరోగసీ కోసం వెళ్తారేమో. అప్పుడు ఇంకా వాళ్ళ ఎవరి దగ్గర అయితే ట్రీట్మెంట్ తీసుకొని వెళ్తున్నారో, ఏ డాక్టర్ని అయితే కన్సల్ట్ చేస్తారో వాళ్ళ ఒపీనియన్స్, మళ్ళీ 2-3 డాక్టర్స్ని కన్సల్ట్ చేసుకొని క్యుములేటివ్ ఒపీనియన్ అన్నది తీసుకొని వాళ్ళకి ఏది ఫీజిబుల్గా ఉంటే అది వెళ్తారు. కానీ యాజ్ అ సీనియర్ గైనకాలజిస్ట్ నేను అడ్వైస్ చేసేది ఏంటంటే కెరియర్ ఇంపార్టెంట్. ఐఎమ్ నాట్ సెయింగ్ నో టు దట్. కెరియర్, ఫైనాన్షియల్ స్టెబిలైజేషన్ ఇంపార్టెంట్. బట్ కెరియర్, ఫైనాన్షియల్ స్టెబిలైజేషన్ 35 ఇయర్స్ తర్వాత కూడా మనము చేసుకోవచ్చు. కానీ 35 ఇయర్స్ తర్వాత ప్రెగ్నెన్సీ అన్నది కష్టతరమైన పని. సో అకార్డింగ్ టు ప్రిఫరెన్స్ అనమాట. అదే అంటాను, ఎప్పుడు ప్రిఫరెన్స్ ఇవ్వాలి. మనం ప్రయారిటైజేషన్, ఏది ప్రయారిటైజేషన్ చేసుకోవాలి, దేనివల్ల మనకి ఎక్కువ నష్టాలు ఉన్నాయి, దేన్ని ముందుగా చేసుకోవాలన్నది ఈ కాలం ఆడపిల్లలకి చెప్పాల్సిన అవసరం లేదు. దే వెరీ స్మార్ట్ ఎనఫ్. సో బెటర్ టేక్ అకార్డింగ్ టు దాట్ అని నా ఒపీనియన్. చక్కగా చెప్పారు మ్యామ్. ప్రతిదీ ఆర్టిఫిషియల్ అంటే ఆలోచించాల్సిన పరిస్థితి అనేది వస్తూ ఉంది. సో ఏ ఏజ్ వరకు పిల్లల్ని కనే శక్తి ఒక మహిళకు ఉంటుంది? అంటే పిల్లలకి అనే శక్తి అన్నది మెనోపాజ్ వచ్చే వరకు ఉంటుంది, మామూలుగా టెక్స్ట్ బుక్ ప్రకారం కానీ ఏదన్నా కానీ నా 35 ఏళ్ళు, మళ్ళీ నేను అదే చెప్తున్నాను, 35-37 దాటిన తర్వాత శరీరంలో వచ్చే మార్పులతో ఇప్పుడు 25 ఏళ్ళ అమ్మాయి ప్రెగ్నెన్సీ వస్తే బీపీ రావడం కానీ, షుగర్ పెరగడం కానీ, ఒక 1000 మంది ఆ ఏజ్ గ్రూప్లో వాళ్ళు కనుక ప్రెగ్నెంట్ అయితే ఒకళ్ళు ఇద్దరికి వస్తుంది. అదే 1000 మంది 37-38 సంవత్సరాల వయసులో అయితే 1000 మందిలో 500 మందికి బీపీలు, 500 మందికి డయాబెటీస్లు రావడము, పిండం కూడా సరిగ్గా ఎదగకపోవడము, అంటే ఐయుజిఆర్ అంటాము, కావాల్సిన బరువు ఉండకపోవడము, ఉమ్మనీరు తక్కువగా ఉండడము, సిజేరియన్ సెక్షన్ రేటు పెరగడం, ఇవన్నీ లేట్ ఏజ్ కాంప్లికేషన్స్ అన్నమాట. ఎగ్ క్వాలిటీ ఎగ్ అయినా కానీ తల్లి గర్భం కూడా హెల్దీగా ఉండాలి, తల్లి కూడా బేర్ చేసేంత శక్తి ఉండాలి. అంటే మీరు 30 ఏళ్ల వయసుకి ఎగ్ ఫ్రీజ్ చేసుకుంటే మీ ఎగ్ ఆల్రెడీ 30 ఏళ్ళ వయసు ఉంది. మీరు 40 ఏళ్లలో కంటానంటే మీ ఎగ్ 30 ఏళ్ళ ఎగ్గే, కానీ శరీరం అంతా కోఆపరేట్ చేయదు కదమ్మా. యూట్రస్లో మార్పులు వచ్చేస్తాయి, శరీరంలో మార్పులు వచ్చేస్తాయి, మీ మజిల్ వీక్నెస్ పెరిగిపోతుంది, యూట్రస్లో ఎడినోమైసిస్ అనే కండిషన్ రావచ్చు, అంటే మజిల్ ఫైబర్స్ పెరిగిపోవచ్చు. అప్పుడు నువ్వు ఇంప్లాంట్ చేసుకునే లాభం ఏముంది? అది ప్రెగ్నెన్సీ సపోర్ట్ చెయ్యదు. సో దీస్ ఆర్ ద కండిషన్స్ మనం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎగ్ ఫ్రీజింగ్ బికమింగ్ వెరీ ఫ్యాన్సీ, ఐఎమ్ నాట్ సేయింగ్ దట్, బట్ ఇట్ ఈస్ కండిషనల్ అగైన్. ఎవరికి అవసరం లేదు, ప్రయారిటైజేషన్ అగైన్. ఇప్పుడు ఇన్నేళ్ల సర్వీస్ మీది, అంటే ఈ మధ్య కాలంలో అడుగుతున్నారా ఎగ్ ఫ్రీజింగ్? అడుగుతున్నారు. లాస్ట్ 10 ఇయర్స్ మీద లాస్ట్ ఒక 2-3 సంవత్సరాల్లో చాలా డిఫరెన్స్ ఉందమ్మా. అడుగుతున్నారు, అట్లీస్ట్ నెలకి 3-4 వచ్చి అడుగుతుంటారు ఎగ్ ఫ్రీజింగ్కి వెళ్ళాలి. సో అలా అనలైజ్ ముందు వాళ్ళకి ఎందుకు అనుకుంటున్నారు, ఫస్ట్ ఎందుకు, అవసరం ఏంటి, పెళ్ళి, ఉద్యోగము, ఫైనాన్షియల్ స్టెబిలైజేషను, ఇంకా ఏమైనా పర్సనల్ ఇష్యూస్, కొంతమంది డివోర్సెస్ ఉంటారు, ఇలా పర్సనల్ ఇష్యూస్ మీద వాళ్ళకి ఎలాంటి కష్టం ఉంది, వాళ్ళు ఎందుకు అడుగుతున్నారు చూసుకొని దాన్ని బట్టి అడ్వైస్ ఇవ్వడం జరుగుతుంది. సాధ్యమైనంత వరకు నేను అంటే కండిషన్ మీద ఆధారపడే అడ్వైస్ ఇస్తానమ్మా. వద్దని చెప్పను, వెళ్ళిపోండి అని చెప్పను. అట్లా ఎగ్ కూడా ఏజ్ అవుతుంది కదా, ఎగ్ ఖచ్చితంగా, ఎగ్ శరీరంతో పాటు ఎగ్ ఏజ్ ఉంటుంది. ఇప్పుడు నాకు 40 ఏళ్ళు అంటే నా ఎగ్ వయసు 40 ఏళ్ళు,
అట్లా అనమాట. ఫ్రీజ్ చేసినా పెరగదమ్మా. ఫ్రీజ్ చేసే టెక్నిక్లు ఏంటంటే మీరు 30 ఏళ్ళకి మనం స్టిమ్యులేట్ చేసి ఎగ్ తీసేస్తే ఆ ఎగ్ వయసు 30 ఏళ్ళే. అందుకని అందరూ ఐఆర్టీలో అంటే ఐవీఎఫ్ చేసిన తర్వాత ఎగ్ ఫ్రీజింగ్ చేస్తే బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది అన్న ఉద్దేశంతో చెప్తారు యూజువల్గా. అసలు ఎందుకు స్టార్ట్ అయింది అని అంటే ఎగ్ ఫ్రీజింగ్ టెక్నిక్ అన్నది ఒకవేళ ఏజ్ అయిపోతుంది 35 సంవత్సరాలు ఆవిడకి ప్రాబ్లం అవుతుంది అంటే 30 సంవత్సరాలకి చేసుకుంటే అది బెనిఫిట్ ఉంటుంది. అంతేగాని 40కి 43 ఏళ్ళు 45 ఏళ్ళకి వయసు చేస్తామని కాదు. దానికి కూడా ఒక ఏజ్ లిమిట్ ఉంది, దానికి కూడా ఒక పర్పస్ ఉంది. దాన్ని ఇష్టం వచ్చినట్టు వాడుకోవద్దు. పీరియడ్స్ వస్తుంటే ఎగ్స్ ఉన్నట్లేనా? లేదు, నాట్ నెసెసర్లీ ఆల్వేస్. మనకి యానోవులేటివ్ సైకిల్స్ అంటే ఎగ్ లేకుండా కూడా పీరియడ్స్ సగం మందికి వస్తాయి. ప్రతి పీరియడ్లోనూ సైకిల్ రెగ్యులర్గా ఉన్నంత మాత్రం ఎగ్ రిలీజ్ అవ్వాలని ఎగ్ ఉందని కన్ఫర్మ్ కాదు అది. మ్యామ్ ఇప్పుడు లేట్ ఏజ్లో వాళ్ళు ప్రెగ్నెంట్ అయ్యారు, ఎగ్ ఫ్రీజ్ చేసుకున్నారు, ప్రెగ్నెంట్ అయ్యారు అన్నప్పుడు పోస్ట్ డెలివరీ కాంప్లికేషన్స్ ఏముంటాయి అసలు? అంటే ఫస్ట్ డెలివరీ పూర్తి యాంటీనేటల్ పీరియడ్ అంటే ప్రెగ్నెన్సీ పీరియడ్ సాఫీగా నడవాలి కదమ్మా. ప్రెగ్నెన్సీ పీరియడ్ సాఫీగా నడిచిపోయింది, ఏం ప్రాబ్లం లేదు. వాళ్ళకి డెలివరీ పెయిన్స్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వాళ్ళు టాలరేట్ చేయలేరు, ఆ నొప్పులు తట్టుకునే శక్తి ఉండదు. యూట్రస్ చాలా డొమెసైల్గా ఉంటుంది అనమాట. అంటే యూట్రస్ ఓపెన్ కాదు, సర్విక్స్ డైలటేషన్ ఉండదు, సిజరన్ సెక్షన్ రేట్ ఎక్కువ పెరిగిపోతూ ఉంటుంది. ఇంక్రీజ్డ్ మెటర్నల్ ఏజ్ అట్ ద టైమ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఈజ్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ద సిజరన్ సెక్షన్ రేట్. ఎర్లీ ఏజ్ మంచిగా నార్మల్ డెలివరీ చేసుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఏజ్ పెరిగే కొద్దీ వాళ్ళకి రిఫ్రాక్టైల్సీ పెరిగిపోయి వాళ్ళకి ఇలాంటి ఇష్యూస్ వస్తాయి. డెలివరీ తర్వాత బ్లీడింగ్ ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్లీ లాక్టేషన్ మీద, బ్రెస్ట్ ఫీడింగ్ మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది అనమాట. వాళ్ళు బ్రెస్ట్ ఫీడింగ్ చేయలేరు. లాక్టేషన్ అన్న రిఫ్లెక్స్ వాళ్ళకి ఎస్టాబ్లిష్ కాదనమాట. చాలా వరకు వాళ్ళు చాలా రిలక్టల్గా ఉంటారు అనమాట. బాడీ కోఆపరేట్ చేయదు ఆ ఏజ్ గ్రూప్లో వాళ్ళకి. సో పైపాలే పెడతామంటారు. ఇలాంటి రకరకాల కొంతమందికి అయితే బీపీ డెలివరీ తర్వాత బీపీ పెరిగిపోతుంటుంది. సో అది అనుకుంటారు అందరూ డెలివరీ బీపీ అన్నది బ్లడ్ ప్రెషర్, హై బ్లడ్ ప్రెషర్ అనేది కేవలం ప్రెగ్నెన్సీ టైంలోనే స్టార్ట్ అవుతుందని కాదు. ఇలా ఏజ్ గ్రూప్ పెద్దగా ఉన్న వాళ్ళకి బీపీ డెలివరీ తర్వాత ఇమీడియట్లీ ఆఫ్టర్ బీపీ డెలివరీ అంటే 12 hours 6 hours ఆర్ డెలివరీ ప్రాసెస్లోనే బీపీ పెరిగిపోతూ ఉంటుంది. అవి కూడా నష్టాలే కదా, దానివల్ల మనకు వచ్చిన నష్టాలే కదమ్మా. ఇంత వైరల్ అవుతున్న ఈ ఇష్యూ మీద మీరేం చెప్తారు? నేను మళ్ళీ అదే అంటాను, కండిషనల్ ఇది ఎప్పుడును. నా శరీరం తీరుని బట్టి లేదా నీకున్న అవసరాన్ని బట్టి చేసుకోండి, అంతేగాని ఫ్యాంటసైజ్ చేసుకోవద్దు. నేను ఫైనాన్షియల్గా 4-5 కోట్లు సంపాదించి చేసుకుంటాను అనేది రాంగ్ కాన్సెప్ట్. ఫైనాన్షియల్గా చూసుకొని కెరియర్ వైజ్గా చూసుకొని అది చెప్పాను. ప్రయారిటైజేషన్ కండిషనల్, హెల్త్ కండిషన్ బట్టి చూసుకొని నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయం తీసుకునే ముందు మంచిగా ఆలోచన చేస్తూ తీసుకోవాలి. ఇప్పటికి కూడా చెప్తూ ఉంటారు 9 నెలలు బేబీని మోయాలి, మళ్ళా తర్వాత ఒక 6-7 నెలల వరకు ఇంటి పట్టునే ఉండాలి, మా కెరీర్ ఏమైపోతుందో అని గాబరా పడిపోయే వాళ్ళు చాలా మందే ఉన్నారు. సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ వాళ్ళే ఉంటారు, కానీ కాదని లేదు. మళ్ళీ నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పుడు ఆధునిక మహిళలు చాలా అడ్వాన్స్ అయిపోయారమ్మా. వాళ్ళకి పిల్లలు కావాలి అని అంటే అదేమి సింగిల్ డెసిషన్ కాదు కదా. హస్బెండ్ మీద, పరివారం మొత్తం కుటుంబం మీద ఆధారపడి ఉంటుంది ఆ డెసిషన్ అన్నది. నేనే మొనార్క్, నేనే తీసుకుంటాను అన్నది కాదు కదా విషయం. సో పిల్లల్ని కనడం అన్నది సామాజిక బాధ్యత. పర్సనల్ రెస్పాన్సిబిలిటీ కంటే నేను ఏమనుకుంటాను అని అంటే నా సామాజిక బాధ్యత. కనడంతోనే అయిపోదు. మీరు ఎప్పుడైతే నేను ఈ టైం నా బేబీకి ఇవ్వగలుగుతాను అనుకున్నప్పుడు కనండి, కానీ ఆ కనేదేదో ముందుగానే కనేయండి. సో దట్ మీకు బాగుంటుంది, మీరు బేబీకి టైం ఇవ్వగలుగుతారు. మీరు 60 ఏళ్ల వయసులో అరే నా బిడ్డకి నేను ఆ టైంలో ఇలా వచ్చింటే నా బిడ్డ ఇలా అయ్యేవాడు కాదన్న ఒక నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఉండకుండా ఉంటుందమ్మా. ఆ రిగ్రెట్నెస్ ఉండదు మనకి. 25 నుంచి 30 వరకు కనొచ్చా? 31-32 years వరకు కూడా పర్వాలేదమ్మా. ఓకే. లేట్ ప్రెగ్నెన్సీ ఎన్ని ఏళ్ళలో చూసారు మ్యామ్ రీసెంట్గా? 43 years ఇప్పుడు నడుస్తుంది నాకు. 43 years. ఓకే. సో అది డాక్టర్స్కి అది టఫ్ జాబ్గానే ఉంటుంది, చాలా టఫ్. ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ మానిటర్ చేసుకోవాలి. ఎవ్రీ డే అమ్మాయి దగ్గర నుంచి మెసేజ్ రాకపోతే ముందు నాకు టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఏమైంది అమ్మాయి మెసేజ్ పెట్టాలి, వాట్ ఈస్ అవర్ బీపీ, షీఈస్ హ్యావింగ్ బీపీ ప్రాబ్లమ్, షీ హ్యాస్ అ నెఫ్రోటిక్ సిండ్రోమ్ ప్రాబ్లమ్. ఓకే. ఎర్లియస్ట్ is 53 years old. 53 years old. సొమైలియన్ పేషెంట్, మన వాళ్ళు కాదు, ఐవీఎఫ్ అయింది. సో వి డెలివర్డ్. 53 years అంటే పీరియడ్స్ ఉండవు కదా? పీరియడ్స్ లేవు. ఐవీఎఫ్ చేయించుకొని స్టెమ్ సెల్ ఇన్స్టిట్యూషన్ చేసుకొని ఎండోమెట్రియం థిక్నెస్ పెంచి దానికి పిల్లలు లేరు అనమాట, ఎంత దూరం నుంచి వచ్చారు. సో ఐవీఎఫ్ చేపించి దట్ వి డెలివర్డ్ అట్ 35 weeks.
మ్యామ్ చెప్తారా, అంటే జనరల్ గా మీరు ఏజ్ గురించి మాట్లాడినప్పుడు, ఏజ్ మ్యాటర్ అయ్యి మాట్లాడినప్పుడు, ఖచ్చితంగా. గ్రాండ్ మదర్స్ చాలా పెద్ద ఏజ్ లో అక్కడ తల్లి ఇక్కడ పిల్లలు ఇద్దరు ఒకటేసారి డెలివరీ అయ్యే వాళ్ళనే మాటలు ఎప్పుడైనా వింటారా మీరు? అసలు మా చిన్నతనంలో బాగానే జరిగేది కదా అదంతాను. ఎందుకంటే అప్పుడు పెళ్ళిళ్ళు ఎలా అయ్యేవి, 16 ఏట 14 ఏట 15 ఏట అయ్యేది. సో అప్పటికి 14 ఏట ఒక అమ్మాయి గర్భం దాల్చిందంటే వాళ్ళ అమ్మకి ఖచ్చితంగా 30 ఏళ్ల వయసు ఉంటుంది. 30 ఏళ్ల వయసులో ఆమెకి గర్భం వస్తుంది. వాళ్ళ అమ్మకి 60 ఏళ్ల వయసు ఉంటుంది, ఆమెకి రాకపోవచ్చు. సో తల్లి కూతురు గర్భవతులు అవడం అన్నది ఆ కాలంలో కామన్ థింగ్ కదా. ఎస్, చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. ఒకసారి పిల్లలు వద్దనుకున్నప్పుడు మళ్ళీ తర్వాత ఎప్పుడైనా కావాలనుకున్నప్పుడు అప్పుడు ఏమైనా ఒక ఆపరేషన్ లాంటిది ఉందా? ఉందమ్మా, ట్యూబల్ రీకాలనైజేషన్ అని అంటాము. కానీ దానికి కొన్ని ఫ్యాక్టర్స్ మనం కన్సిడర్ చేస్తాము. ఇంతకుముందు ఏ పద్ధతిలో తనకి ట్యూబ్స్ క్లోజ్ చేశారు, ఆ తర్వాత ఇంతకుముందు ఏమన్నా వాళ్ళకి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఇన్సిడెన్స్ ఉందా, వచ్చి ఉన్నదా, నార్మల్ డెలివరీ అయిందా, సెక్షన్ అయిందా, ఇవన్నీ చేసుకొని దాన్ని బట్టి మెథడ్ని బట్టి కొంతమంది కాటరీ చేస్తారు, కొంతమంది కుట్టుతారు, కొంతమంది నాట్ వేస్తారు. అలా దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట ఎఫెక్ట్ అన్నది. మళ్ళీ కావాలనుకున్నప్పుడు సర్జరీ సక్సెస్ అనేది చేసుకోవచ్చు. చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. ఏదేమైనా ప్రెగ్నెన్సీ అదొక న్యాచురల్ పద్ధతి, దానికి ఒక ఏజ్ లిమిట్ అనేది ఉంది. ఆ ఏజ్ ప్రకారం మ్యారేజ్ చేసుకోవడం, పిల్లల్ని కనడం, అది త్వరగా ఫినిష్ అవుతే తర్వాత కెరీర్ మీద ఫోకస్ చేసుకోవచ్చు. ఇప్పుడు గైనకాలజిస్ట్లో తీసుకోండి, డాక్టర్ ఫెర్టిలిటీ. ఇప్పుడు మేమందరం చేసుకొని మరి నేను 3 సంవత్సరాలు ప్రాక్టీస్ మానేసాను, ఇది పెట్టద్దు ఇందులో. మళ్ళీ ఇప్పుడు నేను మరి ఎస్, చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. అందరు ఫాలో అవ్వాలని కోరుకున్నాం. కెరీర్ ఇంపార్టెంటే, పిల్లలు ఇంపార్టెంటే, ఫ్యామిలీ కూడా ఇంపార్టెంటే, మన హెల్త్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మనం హెల్తీగా ఉంటేనే నెక్స్ట్ జనరేషన్. నేను ఒకటే చెప్తాను, ఫీమేల్ హెల్తీగా ఉంటే ఫ్యామిలీ హెల్తీగా ఉంటుంది, ఫ్యామిలీ హెల్తీగా ఉంటే సొసైటీ హెల్తీగా ఉంటుంది, సొసైటీ హెల్తీగా ఉంటే దేశం హెల్తీ, దేశం హెల్తీగా ఉంటే ప్రపంచం హెల్తీ. ఎస్, చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. ఫాలో అవ్వాలని కోరుకున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. You are a doctor for a cause, sir. అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.